హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొత్తు 692 వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో మరో వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది అనమాట. కొబ్బరి అన్నం, కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం అయితే చేసేద్దాం రండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అండ్ మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. సో ట్రై చేయకుండా ఉంటే సో మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది అనమాట. సో ఓకే గాయ్స్, ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఇలాంటి ఎమ్మీ అండ్ టేస్టీ వీడియోస్ అన్నీ పెట్టినప్పుడు సో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు వెంటనే వెళ్ళి చూసేయచ్చు. సో ఓకే గాయ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇక్కడైతే ముందుగా కొబ్బరిని మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని సో మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాము. సో గ్రైండ్ చేసే లోపల ఇక్కడ నేనైతే ఆనియన్, టమోటా, కొత్తిమీర, పుదీనా సో ఇవన్నీ రెడీగా కట్ చేసి పెట్టేశాను. సో అవన్నీ కట్ చేసి పెట్టే లోపల ఇక్కడ మన కొబ్బరిని గ్రైండ్ చేసుకొని సో ఆ కొబ్బరిలో నుంచి మనం కొబ్బరి పాలను అయితే తీసుకోవాలన్నమాట. సో చూడండి వీడియోలో మేమైతే ఎలా కొబ్బరి పాలు అనేది తీస్తున్నాం అనేది చూసేయండి గాయ్స్, వీడియోలో ఉంటుంది. సో ఈ లోపల మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి, అలానే లైక్ కొట్టేసేయండి, షేర్ చేయండి వీడియోని. సో మీ లైక్స్ చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా మేము ఏ విధంగా అయితే కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలు అనేది తీస్తున్నాం అనేది. సో మీరు కూడా ఈ రెసిపీ కనుక ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయండి. సో ఇక్కడ అన్నీ తీసి పెట్టేసుకున్నాం అనమాట. సో కొబ్బరి అన్నం చేసుకోవడానికి ఇక్కడ ప్రతిదీ రెడీ చేసేసుకున్నాము. ఆనియన్, టమోటా, కొత్తిమీర, పుదీనా అండ్ కొబ్బరి పాలు. సో ఇలా మొత్తం రెడీ చేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసామన్నమాట. సో ఆయిల్ వేసిన తర్వాత మీకు తెలిసిందే కదా, మన బిర్యానీకి కావాల్సినవన్నీ వేసేద్దాం. సో అవన్నీ వేసిన తర్వాత అవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఆనియన్స్ని అయితే యాడ్ చేసేద్దాం గాయ్స్. సో చూస్తున్నారు కదా, సన్నగా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాము. సో చూసేయండి, మీ ఇష్టం, మీరు పెద్ద పీస్ ముక్కలు కట్ చేసుకుంటారంటే కట్ చేసుకున్నాం. ఆనియన్ ఇట్స్ యువర్ విష్. సో మేమైతే చిన్నగా కట్ చేసుకున్నాం అండ్ ఇప్పుడే పుదీనా కూడా యాడ్ చేసేసాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడ మిక్సింగ్ చేసేద్దాం, మిక్సింగ్. సో ఇప్పుడు మనం ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేద్దాం గాయ్స్. సో మనం ఎప్పుడు ఏది చేసినా ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం కదా. సో ఇప్పుడు కూడా అలానే చేసుకోవాలి. సో అలా చేసుకుంటేనే మనం ఆనియన్లో ఉన్న టేస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఓకే గాయ్స్, ఇక్కడైతే ఆనియన్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని అయితే వేసేసి మిక్స్ చేసేద్దాం. లెట్స్ మిక్స్. సో మిక్స్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు చెప్తాను కదా, సో టమాటా వేసిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సో టమాటా అనేది మంచిగా గుజ్జులాగా వేగిపోతుంది అనమాట. సో అవన్నీ వేసి కొంచెం మూత పెట్టి క్లోజ్ చేయండి. సో ఆవిరికి మనం వేసిన పసుపుకి, సాల్ట్కి సో టమాటా అనేది చాలా మెత్తటి పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో అయితే, అలానే మీరు కూడా చేయండి. సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మరి కొంచెం పుదీనా వేసామన్నమాట. సో కొంచెం పుదీనా అయితే ముందు వేసాము, కొంచెం స్మెల్ టేస్ట్ రావడానికి. సో రిమైనింగ్ పుదీనా అంతా సో ఈ టమోటా గుజ్జు వేగిన తర్వాత వేసేసాం. అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా గాయ్స్? అల్లం పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. సో అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను అయితే సో మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నామో సో ఆ క్వాంటిటీలో మనం కొబ్బరి పాలు కొలుచుకొని పోసుకుందాం. సో అవి కనుక తక్కువ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా గైస్, మేము ఏ విధంగా కొబ్బరి పాలు తీసుకుంటున్నామో సో ఇదంతా చూస్తున్నారు కదా. సో ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో. సో చాలా టేస్టీగా ఉంటుంది.
సో ట్రై చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అనేది. సో ట్రై చేయని వాళ్ళు ఉంటే కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు. సో ముందుగా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఈ లోపల మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ లైక్లు షేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ బిగ్లు. సో ఇక్కడ మన ఛానల్లో ట్రావెలింగ్, కుకింగ్, వ్లాగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో వెళ్ళి మొత్తం ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనం పోసుకున్న కొబ్బరి పాలు అనేది బాగా ఉడుకుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసేద్దాం. వేసేసి ఏం చేయాలి ఫ్రెండ్స్, మిక్స్ చేయాలి. మిక్సింగ్. సో అలా మిక్సింగ్ చేసేద్దాం. సో ఇక్కడైతే బియ్యం అయితే అన్నీ వేసేసామన్నమాట. సో ఫుల్ అయిపోయింది. అంటే కొంచెం ఉడికితే క్వాంటిటీ అనేది తగ్గుతుంది. సో ఉడికేదాకా కొంచెం వెయిట్ చేయండి. సో చూస్తున్నారు కదా గైస్. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో మీరు చేసే కామెంట్ వల్ల, మీరు కొట్టే లైకుల వల్ల మాకు ఎంతో బూస్ట్ వస్తుందన్నమాట. సో ఒక సపోర్టివ్గా ఉంటుంది. సో మేము మీకు మరెన్నో వీడియోస్ కూడా అందించగలం. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి బిగ్లు. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో కొంచెం అంతా ఉడుకుతుందన్నప్పుడు ఇక్కడ మనం బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేస్తాం, ఎక్కువ కాదు. సో ఇది కొబ్బరి అన్నం కాబట్టి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లిటిల్ బిట్ ఆఫ్ యాడ్ చేసుకొని లాస్ట్లో మన టచ్ ఏంటి గాయ్స్, గీ వేసేసాం. సో లాస్ట్ టచ్లో నెయ్యి వేసుకొని బాగా మిక్సింగ్ చేయండి. మిక్సింగ్. సో అలా బాగా మిక్సింగ్ చేసేస్తే టేస్ట్ ఇట్స్ వెరీ యమ్మీ. సో చూస్తున్నారు కదా గాయ్స్, ఇక్కడ బాగా అయితే వచ్చేసింది అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ రోజు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. టేస్ట్ పరంగా అయితే అద్భుతం గాయ్స్. సో ఇక్కడైతే మా కొబ్బరి అన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. ఓకేనా గాయ్స్, మీకు ఈ వీడియో చూస్తుంటేనే నోరు ఊరిపోవాలన్నమాట. సో నోరు ఊరుతుందా గాయ్స్ మీకు ఈ వీడియో చూస్తే. సో లాస్ట్లో గీ టచ్ వల్ల స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో గీ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. సో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాం. సో డన్ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈరోజుటి వీడియో. సో కొబ్బరి అన్నం వీడియో ట్రై చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ఏం చేయాలి గాయ్స్, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఎవ్రీవన్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.